వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి. ఈరోజు మనం డయాబెటీస్ కంట్రోలింగ్కి అలాగే డయాబెటీస్ రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే యోగాలో ఉండే ఆసనాలు ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేద్దాం. డయాబెటీస్ అనేది మనమందరూ ఎదుర్కొనే సమస్య. మన బాడీలోనే మనకి ఆ షుగర్ మొత్తం కూడా మన బ్లడ్లోకి చేరి మన సెల్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ముందుగా సుఖాసన్, నమస్కార పోర్చర్ 3 times ఓంకారం, straight your spinal cord, again straight, deep breathe in, again, last time, రఫ్ యువర్ హ్యాండ్స్, కొంచెం ఫాస్ట్గా. చేతులు రఫ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొంచెం ఫాస్ట్గా ఈ చేతుల్లో ఉండే నాడులన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. 6, 5, 4, 3, 2, 1. టచ్ యువర్ ఐస్, రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. వజ్రాసన్, 2 కాళ్ళు బటక్స్ కిందకి వజ్రాసన్. వజ్రాసనం వేయడం వల్ల స్టమక్ మొత్తం పూర్తిగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఏరియా అంతా కూడా ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది. మనకి డయాబెటీస్ వ్యాధి వచ్చిన తర్వాత జరిగే ప్రాబ్లమ్స్, మన బ్లడ్ అంతా కూడా గ్లూకోజ్తో కొంతవరకు, డయాబెటీస్ అనేది బ్లడ్కి సంబంధించింది. అంటే బ్లడ్లో ఉండే వ్యాధి, బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైపోవడం వల్ల ఆ కంటెంట్, గ్లూకోజ్ కంటెంట్ బ్లడ్లో ఎక్కువైపోవడం వల్ల మనకి ఆ గ్లూకోజ్ ఎక్కువైన ఆ బ్లడ్ మొత్తం మన బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మన మిగిలిన అవయవాలను కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. మనకి ఏదైనా గాయాలైనా త్వరగా తగ్గకుండా, అంటే బ్లడ్ యొక్క పవర్ తగ్గించేస్తూ ఉంటుంది. అలాగే మన కళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐ నర్వస్లో వీక్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ ఐ ఎక్సర్సైజ్ బాగా చేయడం ద్వారా ఆ వీక్నెస్ రాకుండా ఆపగలుగుతాం. జస్ట్ ఐ నర్వస్ని టైట్ చేస్తూ మజిల్ జస్ట్ నొక్కి పెట్టించి రిలాక్స్. కళ్ళు తెరవద్దు చేస్తున్నప్పుడు, జస్ట్ ఐ మజిల్స్ ప్రెజర్ నార్మల్. ఇలా బిగించడం వల్ల ఆ నర్వస్ అన్నీ, మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇలా ఐ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ ఐస్లో ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా రాకుండా ఉంటాయి. 6, బ్రీత్ ఇన్ చేస్తూ టైట్. 5, బ్రీత్ అవుట్ చేస్తూ నార్మల్. 4, అందరూ చేయొచ్చు, ప్రతి ఒక్కరికి ఐ నర్వస్ అనేది స్ట్రాంగ్ అవుతాయి. 3, 2, 1, రిలాక్స్. వెంటనే కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండా అలాగే ఉంచుతూ కపాలభాతి, ఫోర్స్గా బ్రీత్ అవుట్, కొంచెం ఫోర్స్గా బ్రీత్ అవుట్. 6, 5, 4, 3, 2, 1. Relax. Eyes relax.
కపాలభాతి చేయడం ద్వారా స్టమక్ ఒకసారిగా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. పొట్ట దగ్గర వేగంగా కదలికలు జరుగుతాయి. ఫాస్ట్గా కపాలభాతి చేయాలి. డయాబెటీస్ కోసం, డయాబెటీస్ రాకుండా ఉండడం కోసం కూడా ఉపయోగపడుతుంది. కంట్రోల్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. ఫోర్స్గా బ్రీత్ అవుట్లు వేగంగా చేయాలి. ఇంకొకసారి కపాలభాతి బ్రెస్ట్ టైట్ చేస్తూ ఆది ముద్ర పిడికిలి బిగిస్తూ, పిడికిలు బిగించడం వల్ల మొత్తం నర్వస్ అన్నీ యాక్టివ్ అవుతాయి. హార్ట్ మజిల్ వరకు కూడా ఆ ప్రెజర్ తెలుస్తుంది. ఇంకొంచెం ప్రెజర్, రిస్ట్ బాగా టైట్ చేసి ఫోర్స్గా కపాలభాతి, పిడికిలు గట్టిగా బిగిస్తూ కపాలభాతి క్రియ కొంచెం ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా చేయాలి. కళ్ళు తెరవద్దు. కపాలభాతి చేస్తున్నప్పుడు ఐ నర్వస్ మీద ప్రెజర్ పడుతుంది. ఫోర్స్గా బ్రీత్ అవుట్. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. మనకి డయాబెటీస్ అనేది ముఖ్యంగా ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇన్సులిన్ని ఎక్కువ రిలీజ్ చేయకపోవడం వల్ల, అలాగే ఆ ఇన్సులిన్ అనేది సెల్స్కి బాగా రీచ్ అవ్వకపోవడం వల్ల మనకి డయాబెటీస్ అనేది వస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ గ్లాండ్ని యాక్టివ్ చేసే ఎక్సర్సైజ్లు అన్నీ చేయడం ద్వారా మనకి ప్యాంక్రియాస్ గ్లాండ్ యాక్టివ్ అయ్యి ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 2 చేతులు పిడికిలు బిగించి బ్రహ్మముద్ర. ఈ 2 చేతులు పొట్ట దగ్గర ఉంచుతూ పొట్టను నొక్కుతూ జస్ట్ డౌన్ అప్, కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. తల గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి. కింద బ్రీత్ అవుట్, ఎంత వీలైతే అంతే. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. చేతులు అలాగే ఉంచండి. బిగించి ఉంచుతూ 2 చేతులు థైస్ మీద ఉంచుతూ జస్ట్ నెక్ రొటేషన్. ఏ ఎక్సర్సైజ్ చేసేటప్పుడైనా నెక్ రొటేషన్. రివర్స్. రిలాక్స్. కపాలభాతి లాస్ట్ టైం ఇంకొకసారి. డయాబెటీస్ కంట్రోలింగ్కి రాకుండా ఉండడానికి 2 నిమిషాల పాటు కపాలభాతి ఆగకుండా చేయాలి. 2 minutes చేయడం వల్ల మొత్తం ఇదంతా యాక్టివ్ అవుతుంది. అలాగే ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేయడం వల్ల బ్లడ్ మొత్తం కూడా యాక్టివ్ అవుతుంది ఒకసారిగా. ఓకే, ఒకసారి కపాలభాతి 2 minutes చేయడానికి ట్రై చేయాలి. స్టార్ట్. బ్రెస్ట్ టైట్, కళ్ళు తెరవద్దు, తల స్ట్రైట్గా, తల ముందుకి వెనక్కి కలపొద్దు. 2 నిమిషాల పాటు కపాలభాతి చేయడానికి ప్రయత్నించాలి. కొంచెం ఫోర్స్గా బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఇంకా ఫాస్ట్గా చేయాలి. వేగంగా చేయడం వల్ల మనకి పొట్ట అనేది ఫాస్ట్గా లోపలికి బయటికి వెళ్తుంది. మీరు ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. పొట్ట ఆటోమేటిక్గా లోపలికి వెళ్తూ ఉంటుంది. అది కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. అలాగే డైజెస్ట్ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. కపాలభాతి సైనస్ని కూడా తగ్గిస్తుంది, లంగ్స్ని ప్యూరిఫై చేస్తుంది. ఆక్సిజన్ ఎక్కువ వెళ్ళడం వల్ల కూడా మనకి డయాబెటీస్ రాకుండా ఉంటుంది. ఇంకొంచెం ఫోర్స్గా ఇంకా చేయాలి. 30, 29, 28, కొంచెం ఫాస్ట్గా. 27, చివరి వరకు ట్రై చేయాలి. 26, 25, 24. డయాబెటీస్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ప్రతిరోజు కంపల్సరీ 2 నిమిషాల కపాలభాతి ఖచ్చితంగా చేయాలి. కంటిన్యూగా ఆపకుండా 2 నిమిషాలు చేయగలగాలి. 25, 24, 23, 22, 21, 20,
ప్రతి ఒక్కరూ ఆల్రెడీ డయాబెటీస్ రాని వాళ్ళు కూడా కపాలభాతి ప్రతినిత్యం చేయడం ద్వారా డయాబెటీస్ రాకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం. 19, 18, 17 ఎంటీ స్టమక్తో మాత్రమే చేయాలి. 16, 15, 14, 13, 12 లాస్ట్లోనే ఆ రిజల్ట్ అనేది వస్తుంది. 11, 10, 9, 8, 7 లాస్ట్లో ప్రయత్నించాలి. 6 కళ్ళు తెరవద్దు. 5 అయిపోయిన వెంటనే కళ్ళు తెరవద్దు. 4, 3, 2, 1 రిలాక్స్. కళ్ళు తెరవద్దు. 2 చేతులు బ్రహ్మముద్ర, 2 చేతులు పొట్ట దగ్గర ఉంచండి. 2 చేతులు పిడికిలు బిగించి పొట్ట దగ్గర ఉంచుతూ తల గ్రౌండ్ టచ్ చేస్తూ ఇంకా అలాగే ఉంచండి. పైకి లేకొద్దు. పైకి లేకుండా కంట్రోలింగ్ అలాగే ఉంచడానికి ట్రై చేయండి. ఎంత వీలైతే అంతే, మీకు ఎంత వీలైతే అంతే. ఇప్పుడు ఈ చేతులు మీ పొట్టని నొక్కుతూ మీ ప్యాంక్రియాస్ గ్లాండ్ని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. మొత్తం ఆ మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. 6 స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 5 ఇబ్బంది అనిపిస్తే ఒక్కసారి పైకి లెగిసి మళ్ళీ డౌన్ అవ్వండి. 4 అలాగే ఉంచడానికి ట్రై చేయాలి. 3, 2, 1 రిలాక్స్. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. స్థితిల దండాసనం. కాలు చాపు కూర్చుని జస్ట్ స్లోగా మోకాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి పైకి కిందకి. డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణాలు సింపుల్గా మన సెల్లోకి మన గ్లూకోజ్ కంటిన్యూ జస్ట్ ఎక్సైజ్. మన సెల్లోకి గ్లూకోజ్ అనేది మన బ్లడ్ ద్వారా వెళ్తుంది. మనం తీసుకున్న ఆహారం బ్లడ్లో కలిసిన తర్వాత బ్లడ్ నుంచి సెల్లోకి రీచ్ అవ్వాలి. ఇక్కడ సెల్లోకి రీచ్ అవ్వాలంటే కావాల్సింది ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ఒక లాక్. ఇదంతా ఒక సెల్ అనుకుంటే ఇన్సులిన్ అనేది ఒక కీ. ఇన్సులిన్ అనే ఒక కీ ఉంటేనే గ్లూకోజ్ కణం అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. అందువల్ల మనకి ఇన్సులిన్ కీస్ ఉండాలి. ఇన్సులిన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఒక కారణం అది ఇన్సులిన్. మనం తీసుకున్న గ్లూకోజ్కి మనం తీసుకునే ఫుడ్కి ఇన్సులిన్కి మధ్య ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది రోజు రోజుకి బ్లడ్లో నెమ్మదిగా ఉండిపోయి కొన్ని రోజుల తర్వాత డయాబెటీస్ అనేది వెంటనే వచ్చేది. ఒక్క రోజులో ఒక 6 నుంచి 6 నెలల నుంచి 1 ఇయర్ మధ్యలో ఈ గ్యాప్స్ ఎక్కువ రావడం వల్ల నెమ్మదిగా డయాబెటీస్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక కారణం ఈ సెల్లో గ్లూకోజ్ ఎక్కువ ఫిల్ అయిపోవడం వల్ల, మనం ఎక్కువ గ్లూకోజ్ తీసేసుకుంటూ ఉండడం వల్ల ఆ గ్లూకోజ్ కన్జ్యూమ్ అవ్వకపోవడం వల్ల, అంటే ఎక్సైజ్ లేకపోవడం వల్ల, ఎక్సైజ్ సరిగ్గా లేకపోవడం వల్ల, అలాగే ఇన్సులిన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల, రెండోది గ్లూకోజ్ ఎక్కువ లోపలికి రావడం వల్ల, అంటే ఎక్కువ ఆహారం గ్లూకోజ్ రూపంలో తీసుకోవడం ఒకటి, రెండోది ఇన్సులిన్ రిలీజ్ అవ్వకపోవడం, మూడోది ఎక్సైజ్ చేయకపోవడం. ఈ 3 కారణాల వల్ల ముఖ్యంగా డయాబెటీస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకొక కారణం ఆల్రెడీ మన డిఎన్ఏలో చాలా వ్యాధులు ఉంటాయి. ఆల్రెడీ మన డిఎన్ఏలో ఈ డయాబెటీస్ లక్షణాలు మన జీన్స్ నుంచే మనలో ఆల్రెడీ ఉంటాయి. మన పూర్వీకుల నుంచి ఏదో ఒక రకంగా మనకు కొన్ని వ్యాధులు మన డిఎన్ఏలో నిక్షిప్తంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డయాబెటీస్ సంబంధించి ముఖ్యమైన ఆసనం వక్రాసన్. కాలు ముందుకు ఉంచుతూ లెఫ్ట్ లెగ్ పైకి, ఇక్కడ ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ని బాగా యాక్టివ్ చేస్తుంది. ఈ థై మజిల్ నొక్కుతూ వక్రాసన్. ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి, మిగిలిన చేతిని నెమ్మదిగా పైకి తీసుకెళ్తూ ఈ లెగ్ని క్రాస్ చేస్తూ కిందన్న కాలు పట్టుకోవడానికి ట్రై చేయండి. వక్రాసన్ ఇది పొజిషన్. ఏ చెయ్యి వెనక్కి ఉందో తల అటువైపు వెనక్కి, ఇంకొంచెం వెనక్కి. వక్రాసన్. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి.
సేమ్ ఎక్సర్సైజ్ ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ లెగ్, వక్రాసన్ పూర్తిగా తలంత వెళ్ళేంత వెనక్కి, వక్రాసన్ 6 5 4 3 2 1 రిలాక్స్. వక్రాసన్తో పాటు అర్ధమచ్చేంద్రాసన్, అర్ధమచ్చేంద్రాసన్ వక్రాసన్ లాగే లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ క్రాస్ చేయండి. ఏ కాలు పైకి ఉంచారో ఆ చెయ్యి వెనక్కి, కింద ఉన్న కాలు ఫోల్డ్ చేసేయండి. అర్ధమచ్చేంద్రాసనం చేయలేని వాళ్ళు వక్రాసనమే చేయండి, సరిపోతుంది. ఇది లెగ్స్ పొజిషన్. లెఫ్ట్ లెగ్ పైకి, ఏ కాలు పైకి ఉందో దాని అరికాలు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయాలి, పాదం పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. మిగిలిన కాలు ఇలా కిందకు వదిలేస్తూ ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి, మిగిలిన చేతిని నెమ్మదిగా చేయి పైకి తీసుకెళ్తూ ఈ లెగ్ని క్రాస్ చేస్తూ కిందన్న మోకాలు పట్టుకోవడానికి ట్రై చేయండి. ఏ చెయ్యి వెనక్కి ఉందో అటువైపు తల వెనక్కి. స్టార్టింగ్లో హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. 6 అర్ధమచ్చేంద్రాసన్, 5 4 3 2 1 రిలాక్స్. నెమ్మదిగా రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్, అర్ధమచ్చేంద్రాసన్ ఆపోజిట్ సైడ్. రైట్ లెగ్, ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి, మిగిలిన చేతిని పైన కాలు క్రాస్ చేస్తూ కింద ఉన్న మోకాలు పట్టుకోవడానికి ట్రై చేయండి. ఏ చెయ్యి వెనక్కి ఉందో అటువైపు తల వెనక్కి. అర్ధమచ్చేంద్రాసన్. 6 5 4 3 2 1 రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. అర్ధమచ్చేంద్రాసనం వేయలేని వాళ్ళు వక్రాసనమే చేయండి. వక్రాసనం చేసినా సరిపోతుంది డయాబెటీస్కి. అర్ధమచ్చేంద్రాసనం చేయగలిగే వాళ్ళు అర్ధమచ్చేంద్రాసనం, రెండిట్లో ఏదో ఒకటి చేసినా సరిపోతుంది. అర్ధమచ్చేంద్రాసన్ ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ రౌండ్. ఏ ఆసనమైనా మినిమం 30 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేయాలి. అర్ధమచ్చేంద్రాసన్ చాలా ఇంపార్టెంట్ ఆసన్. లెఫ్ట్ లెగ్ పైకి, రైట్ లెగ్ కిందకి. ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి, మిగిలిన చేతిని ఈ ముందున్న కాలు పైనున్న కాలు క్రాస్ చేస్తూ కిందన్న మోకాలు పట్టుకుని నెమ్మదిగా ఈ చేయి గ్రౌండ్ టచ్ అవ్వకుండా బాడీకి రౌండ్ చేసేయండి తల వెనక్కి. అర్ధమచ్చేంద్రాసన్ మచ్చేంద్రనాథుడు అందించిన ఆసన్. మచ్చేంద్ర మహర్షి అర్ధమచ్చేంద్రాసన్. ఈ ఆసనం పూర్తిగా ప్యాంక్రియాస్ గ్లాండ్ బాగా యాక్టివ్ చేస్తుంది. మనకి ఏ వ్యాధి అయినా డిఎన్ఏలో నిక్షిప్తంగా ఉంటుంది. మన జీన్స్ నుంచి కూడా మనకి వ్యాధులు వస్తూ ఉంటాయి, అందులో డయాబెటీస్ ముఖ్యమైనది. అయితే మన జీన్లో ఉన్న డిఎన్ఏ బయటికి మనం ఎప్పుడైతే వీక్ అవుతామో, మానసికంగా శారీరకంగా వీక్ అవుతామో అప్పుడు మాత్రమే వ్యాధి బయటకు వస్తుంది. అది నిక్షిప్తంగా ఉన్నప్పటికీ అది 30 సంవత్సరాలకి బయటకు వస్తుందా, 50 సంవత్సరాలకి బయటకు వస్తుందా అనేది మన యొక్క స్టామినా బట్టి. మనం వీక్ అయితే, మానసికంగా శారీరకంగా వీక్ అయినప్పుడు మాత్రమే డిఎన్ఏలో ఉన్న వ్యాధులు బయటకు వస్తాయి. అంతవరకు దానిని ఎక్కువసేపు లోపలే ఎక్కువ సంవత్సరాలు ఉంచడానికి మనం యోగాభ్యాసం చేయడం ద్వారా అవి 60-70 సంవత్సరాల వరకు మనకి బయటకు రాకుండా మనం దాన్ని ఉంచగలుగుతాం. నెమ్మదిగా రిలాక్స్. యోగా అభ్యాసం చేయడం ద్వారా మన డిఎన్ఏలో నిక్షిప్తంగా ఉండే ప్రాబ్లమ్స్ని ఎక్కువ రోజుల పాటు, ఎక్కువ సంవత్సరాల పాటు అవి బయటికి రాకుండా మనం ఆపగలుగుతాం.
అవి లేట్ చేయొచ్చు. మనం దాన్ని ఒక 70-60 సంవత్సరాల తర్వాత అది బయటకు వచ్చినా మనకు అప్పుడు పెద్ద ఇబ్బంది అనిపించదు. ఇంకా లేట్ చేయొచ్చు. మన జీవితకాలం కూడా అవి బయటికి రాకుండా యోగాభ్యాసం అనేది ఉపయోగపడుతుంది. ఆపోజిట్ సైడ్ అర్ధ మత్స్యేంద్రాసన లాస్ట్ టైం 30 seconds. అర్ధ మత్స్యేంద్రాసన్ చేయి గ్రౌండ్ టచ్ అవ్వకుండా రౌండ్ చేయండి. అర్ధ మత్స్యేంద్రాసన్ 30 seconds ఉంచడానికి ట్రై చేయాలి. ఏ ఆసనమైనా స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. ఆసనాలు చేస్తున్నప్పుడు వీలైనంత వరకు కళ్ళు మూసుకునే ఉంచండి. ఒక ఆసనంలో 30 seconds ఉంచేటప్పుడు కళ్ళు మూసుకుని మీ శరీరంలో జరుగుతున్న మార్పులను అబ్జర్వ్ చేస్తూ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నెమ్మదిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 6 5 4 3 2 1. రిలాక్స్. స్లోగా రిలాక్స్. నెమ్మదిగా రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. ఉదయాన్నే వాటర్ ఎక్కువ తీసుకోవడం ద్వారా మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతాం. వాటర్ థెరపీ ముఖ్యమైనది. బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఎంత వాటర్ ఎక్కువ తాగగలిగితే అంత వాటర్ ఎక్కువ తాగడం వల్ల బ్లడ్లో ముందు రోజు ఎక్కువైన గ్లూకోజ్ అంతా కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. మనకి డయాబెటీస్ అనేది అంత త్వరగా అంత ఈజీగా ఏమీ రాదు. మనం ఏ రోజు ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటున్నా అది మన ఎడ్రినల్ గ్లాండ్స్ రిలీజ్ చేసే హార్మోన్స్ వల్ల మన కిడ్నీలు మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని ఎప్పుడూ యూరిన్ ద్వారా బయటకు పంపేస్తూనే ఉంటాయి. అందువల్ల ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ యూరిన్ అవుతుంది. అది ప్రాబ్లం ఏం కాదు. యూరిన్ ఎక్కువ అవడం అనేది సొల్యూషన్. ఆ యూరిన్ ద్వారా మనకి ఎక్కువైన గ్లూకోజ్ బయటికి వెళ్ళిపోతూ ఉండడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. యూరిన్కి వెళ్ళిపోతూ ఉండడం ద్వారా ఆ గ్లూకోజ్ బ్లడ్లో లేకుండా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే రాని వాళ్ళు, డయాబెటీస్ లేని వాళ్ళు కూడా మనందరికీ ఫ్యూచర్లో రాదు అని గ్యారంటీ ఏం లేదు. కాబట్టి అందరూ ఎక్కువ వాటర్ ఉదయాన్నే మినిమం 1 లీటర్ అయినా తాగడం ద్వారా వాటర్తో ఎక్కువ గ్లూకోజ్ మార్నింగే బయటికి వెళ్ళిపోతుంది. ముందు రోజు నుంచి నిల్వ ఉన్న గ్లూకోజ్, ఎక్స్ట్రా గ్లూకోజ్ బయటికి వెళ్ళిపోతుంది. వన్స్ మనం బ్రేక్ఫాస్ట్ అది చేశాక మనం ఎంత వాటర్ తాగినా గ్లూకోజ్ క్లెన్జింగ్ అనేది అవ్వదు. అందువల్ల ఉదయాన్నే తాగే వాటర్ వల్లే మనకి గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉంటే కనుక ఆ రోజుకి క్లెన్జింగ్ అయిపోతుంది. మళ్ళీ మనం తీసుకుంటున్న గ్లూకోజ్ అంతా కూడా మన్నాడు. అందువల్ల ప్రతిరోజు వాటర్ తాగాలి. ఏదో వారానికి 1-2 రోజులు తాగేసి మళ్ళీ తర్వాత నుంచి కాకుండా ప్రతిరోజు కంపల్సరీ మినిమం 1 లీటర్ అయినా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ముందు తాగండి. దానివల్ల ఫ్యూచర్లో మనకి డయాబెటీస్ రాకుండా పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతాం కొంతవరకు. స్టాండింగ్ ఎక్సర్సైజ్. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా పైకి లేవడానికి ట్రై చేయండి. జస్ట్ హిప్ రొటేషన్. రివర్స్. రిలాక్స్. 2 చేతులు పొట్ట దగ్గర ఉంచుతూ నోటితో బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ అప్. చేతులు పొట్ట దగ్గర నొక్కి పెట్టి ఉంచి నోటితో బ్రీత్ అవుట్ అప్. ముక్కుతో బ్రీత్ ఇన్, నోటితో బ్రీత్ అవుట్. కంటిన్యూ ఎక్సర్సైజ్. 6. చేతులతో పొట్ట నొక్కుతూ ఉండాలి. 5. నోటితో బ్రీత్ అవుట్. 4 3 2 1. రిలాక్స్. 2 కాళ్ళు కొంచెం దూరం. జస్ట్ తాడాసన్
పూర్తిగా స్ట్రెచ్ చేయాలి బాడీని. ఇంకొంచెం పైకి, రిలాక్స్. తాడాసన్ ఇంకొకసారి చేద్దాం, లాస్ట్ టైం తాడాసన్. కళ్ళు మూసుకుని తాడాసనం కొద్దిసేపు ఉంచడానికి ట్రై చేయండి. తాడాసనం, పాదాలు ఎంత వీలైతే అంత పైకి ప్రెషర్, ఇంకొంచెం ప్రెషర్, ఇంకా పైకి లేపాలి. 10 ఉండడానికి ట్రై చేయండి. 9, ఐస్ క్లోజ్ చేసి ఉంచడానికి ట్రై చేయండి. 8, 7, ఇంకొంచెం పైకి. 6, 5, 4, క్లోజ్ యువర్ ఐస్. 3, 2, 1, రిలాక్స్. చేతులు పైకి ఉండి మనం పుష్ చేయగానే, పైకి స్ట్రెచ్ చేయగానే పొట్ట ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళి ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ని, లివర్ని అన్నిటిని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. 2 కాళ్ళు దూరంగా. ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ చేస్తూ ఉండాలి. డయాబెటీస్ అనేది ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తూ ఉండడం వల్ల మనకి గ్లూకోజ్, సెల్లో ఉండే గ్లూకోజ్ అంతా కూడా కన్జ్యూమ్ అయిపోతూ మనకి ఎనర్జీ కింద మారి, మన ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం వల్ల బాడీలో గ్లూకోజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మన సెల్లో గ్లూకోజ్ అయిపోతూ ఉంటేనే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ సెల్లోకి వస్తూ ఉంటుంది. బ్లడ్లో ఉండిపోకుండా గ్లూకోజ్ని మన ఎక్సర్సైజ్ ద్వారా కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. ఆపోజిట్ సైడ్ ఎక్సర్సైజ్, త్రికోణాసన్, ఆపోజిట్ లెగ్. కొంచెం ఫాస్ట్గా ఎక్సర్సైజ్. ఆసనాలు వేరు, ఎక్సర్సైజులు వేరు. ఆసనం అనేది సుఖంగా ఒక పోస్చర్లో ఉంచడం, అది సెల్ లెవెల్లో చేంజ్ తీసుకొస్తుంది. ఎక్సర్సైజ్ అనేది గ్లూకోజ్ని కన్జ్యూమ్ చేస్తుంది. బరువు తగ్గాలన్నా, గ్లూకోజ్ తగ్గాలన్నా ఎక్సర్సైజ్ చేయాలి. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. మధ్యలో ఒక్కసారి పొట్ట లోపలికి లాగండి. ఉడ్యాన బంధం. పొట్ట ఎంత వీలైతే అంత లోపలికి, బలంగా. ఇంకొంచెం లోపలికి, రిలాక్స్. బ్రీత్ అవుట్ చేసి గాలి బంధించి ఉడ్యాన బంధం. ఇంకా లోపలికి, ఇంకా నొక్కాలి, రిలాక్స్. ఇంకొకసారి గట్టిగా డీప్ బ్రీత్ అవుట్ చేసి గాలి బంధించి ఉన్నంతసేపు పొట్ట లోపలికి. అవసరమైతే స్టార్టింగ్లో ఒక చేతితో పొట్ట గట్టిగా లోపల నొక్కండి. కొంచెం ట్రై చేయాలి. 5, 4, 3, 2, 1, రిలాక్స్. ఇది పొట్ట తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉండే గ్లాండ్స్ అన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. త్రికోణాసన ఎక్సర్సైజ్ లాస్ట్ టైం. ఎక్సర్సైజ్ అనేది ఆగకుండా 1 మినిట్ చేయగలగాలి. ఆసనం 30 సెకండ్స్ ఎలా అయితే ఉంటున్నామో అలాగే ఒక ఎక్సర్సైజ్, ఏదైనా ఎక్సర్సైజ్ అనేది 1 మినిట్ పాటు ఆగకుండా చేయగలిగే స్టామినా ఉండాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. కొంచెం ఫాస్ట్గా. 60, 59, 58, 57, 56, 55, 54, 53. తల పైకి చూస్తుంది, పైకి చూడడానికి ట్రై చేయాలి. 52, 51, 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33. పైన ఉన్న చేతిని చూడడానికి ట్రై చేయాలి. 32, 31, 30. కళ్ళు తిరిగితే కనుక ఆగిపోండి. 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. 2 కాళ్ళు కొంచెం దూరం, 2 చేతులు నడుము మీద ఉంచుతూ, తల పైకి ఉంచుతూ, క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. స్టాండింగ్ రిలాక్సేషన్. నెమ్మదిగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కొద్దిసేపు పూర్తిగా రిలాక్స్ అవ్వండి. డీప్ బ్రీత్ ఇన్. కళ్ళు మూసుకోండి.
కళ్ళు తెరవకుండా బ్రీత్ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. సూర్య నమస్కారాలు ప్రతిరోజు 12 రౌండ్లు చేయగలిగితే కనుక మన డయాబెటీస్ అనేది ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. అదే ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది. ఖచ్చితంగా 12 రౌండ్లు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే కనుక డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ యోగా చేయడం వల్ల డయాబెటీస్ పూర్తిగా తగ్గిపోదు, ఓన్లీ కంట్రోల్లో మాత్రమే ఉంటుంది. కంట్రోలింగ్ మాత్రమే. యోగా చేస్తున్నందువలన పూర్తిగా తగ్గిపోతుందని గ్యారంటీ ఏమి ఉండదు. అలాగే మీరు వేసుకునే ట్యాబ్లెట్స్ అవి కూడా ఏమీ మానకూడదు. జస్ట్ ఇది చేస్తూ ఉండడం వల్ల కంట్రోల్ అయితే కనుక ఆటోమేటిక్గా డాక్టర్ గారు మీకు ట్యాబ్లెట్ పవర్ని తగ్గిస్తూ ఉంటారు మీ చెకప్స్ని బట్టి. సూర్య నమస్కారాస్ 12 రౌండ్స్ చేయడానికి ట్రై చేద్దాం. నమస్కార పోర్చర్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంగాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వ సంచలనాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణవాసన్. 4th రౌండ్ కొంచెం ఫాస్ట్గా. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 5th రౌండ్ ర్యాపిడ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఫాస్ట్గా. బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, Bhujangasan, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. 6th round, same rapid breathe in, force ka breathe in, breathe out, 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 breathe in, breathe out. 7th round, same exercise. Force ka breathe in, breathe out. Okay, start. ఎయిత్ రౌండ్. ఇబ్బంది అనిపిస్తే కనుక ఒక్క రౌండ్ ఆగండి.
8th రౌండ్ పూర్తిగా స్ట్రెచ్ చేస్తూ హస్త ఉత్తానాసన్, ఇంకొంచెం వెనక్కి, ఇంకా వెనక్కి. పాదహస్తాసన్, తల ఎంత వీలైతే అంత లోపలికి. లెఫ్ట్ లెగ్స్ బ్యాక్, తల పైకి. పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 9th రౌండ్ క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకుని ట్రై చేయండి. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంగాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. లాస్ట్ 3 రౌండ్స్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంగాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 11th రౌండ్. రౌండ్స్ అయ్యే కొలది ఇంకొంచెం బాగా బెండ్ అవ్వాలి. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. లాస్ట్ రౌండ్ కొంచెం ఫాస్ట్గా. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. కంప్లీట్ రిలాక్స్. అమృతాసన్, పూర్తి విశ్రాంతి. సూర్య నమస్కారాలు ఫాస్ట్గా చేయడం వల్ల గ్లూకోజ్ కన్జ్యూమ్ అవుతుంది బాడీలో. పూర్తిగా అమృతాసన్. కంప్లీట్ రిలాక్స్, పూర్తి విశ్రాంతి. కంప్లీట్ రిలాక్స్. శవాసన్. శరీరాన్ని కదపకుండా ఉంచండి. కంప్లీట్ రిలాక్స్. మనం ఎక్సర్సైజ్ బాగా ఎక్కువ చేయడం వల్ల బాడీలో గ్లూకోజ్ ఏ రోజు ఆ రోజు కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. మనం ముందు రోజు తీసుకున్న గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ రోజు ఆ రోజే బ్లడ్ నుంచి సెల్లోకి వెళ్ళిపోతాయి. ప్రతి కణాలలోకి గ్లూకోజ్ అనేది వెళ్తుంది. మనకి బాడీలో ఫ్యాట్ సెల్స్ అనేవి ఉంటాయి. మామూలు కణాలు కాకుండా ఫ్యాట్ సెల్స్. ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి మగవారిలో 20%, ఆడవాళ్ళలో 30% ఫ్యాట్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ మన ఎక్కువైన గ్లూకోజ్ డే మొత్తంలో సాధారణ కణాలకు కాకుండా బాడీలో ఎక్కువైపోతున్న గ్లూకోజ్ ఫ్యాట్ సెల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి ఉండడం మంచిదే. ఈ ఫ్యాట్ సెల్స్లోకి మన గ్లూకోజ్ అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువైన గ్లూకోజ్. అలా ఫ్యాట్ సెల్స్ కనుక అబ్జర్వ్ చేసుకోకపోతే ఆ గ్లూకోజ్ అంతా బ్లడ్లోనే ఉండిపోయి డయాబెటీస్ వెంటనే వచ్చేసే అవకాశం ఉంటుంది. ఫ్యాట్ సెల్స్ ఉండడం మంచిదే, బట్ ఆ ఫ్యాట్ సెల్స్లోకి గ్లూకోజ్ వెళ్లకుండా ఉండాలి, వెయిట్ పెరగకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం వల్ల ఏ రోజు తీసుకున్న గ్లూకోజ్ ఆ రోజే మనం కన్జ్యూమ్ చేస్తూ ముందు రోజు తీసుకున్న గ్లూకోజ్ని
మర్నాడు ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేస్తూ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే కనుక ఫ్యాట్ సెల్స్ యొక్క సైజ్ పెరగకుండా వెయిట్ పెరగకుండా ఉంటాం. ఆ ఫ్యాట్ సెల్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతే బాగా నిండిపోతే కనుక ఇంకా అక్కడి నుంచి ఎక్కువ అవుతున్న గ్లూకోజ్ నెమ్మదిగా బ్లడ్లోనే ఉండిపోతూ ఉంటుంది. ఫ్యాట్ సెల్స్ కూడా కొంతవరకే ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి గ్లూకోజ్ని. దాని తర్వాత బ్లడ్లోనే నెమ్మదిగా ఉండిపోతూ మనకి బ్లడ్ సెల్స్కి గ్లూకోజ్ అనేది అలవాటు అయిపోతుంది. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. వారానికి మినిమం 5 days అయినా చేయాలి. మినిమం 5 days అయినా ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి. డయాబెటీస్ రాని వాళ్ళు కూడా, ముఖ్యంగా రాని వాళ్ళే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కసారి డయాబెటీస్ వ్యాధి వచ్చింది అంటే అది తగ్గడానికి అవకాశాలు అనేవి చాలా తక్కువ. జస్ట్ కంట్రోల్లో ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో తగ్గదు. వన్స్ మన బ్లడ్ సెల్స్కి గ్లూకోజ్ కనుక అలవాటు అయిపోతే ఆ అలవాటుని ఇంకా అవి మానుకోలేవు. మనం ఏం తింటున్నా గ్లూకోజ్ ఎప్పుడు బ్లడ్లోంచే సెల్లోకి వెళ్ళాలి. మనకి బ్లడ్లో బ్లడ్ సెల్స్తో పాటు ప్లాజ్మా ఉంటుంది. మనం గ్లూకోజ్ ఎప్పుడు కూడా ప్లాజ్మాలోనే ఉండి సెల్స్కి వెళ్ళిపోతుంది. కానీ డయాబెటీస్ వ్యాధి అంటే ఏంటంటే ప్లాజ్మా నుంచి నెమ్మదిగా రక్త కణాల్లోకి ఈ గ్లూకోజ్ అనేది వెళ్ళిపోతుంది. వన్స్ అలా జరగడం అలవాటయ్యింది అంటే మన బ్లడ్ సెల్స్కి గ్లూకోజ్ అనేది వచ్చేస్తుంది. మన బ్లడ్ సెల్స్లో రక్త కణాలకి గ్లూకోజ్ వెళ్ళడం అలవాటైతే ఇంకా అలవాటుని మానుకోలేవు. అందువల్ల వెళ్ళకుండా చూసుకోవాలి. స్టార్టింగ్లోనే రాకుండానే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వన్స్ వచ్చింది అంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అది అలాగే వస్తూనే ఉంటుంది. రిలాక్స్. నెక్స్ట్ సింగిల్ లెగ్ పవనముక్తాసన్. ఒక కాలు ఫోల్డ్ చేస్తూ పవనముక్తాసన్ ఎక్సైజ్. పైకి బ్రీత్ అవుట్, కింద బ్రీత్. ఈ థై మజిల్ స్టమక్ని నొక్కుతూ ఉంటుంది. ఈ పొట్ట దగ్గర ఉండే మొత్తం అన్ని గ్లాండ్స్ బాగా యాక్టివ్ అవుతాయి. పైకి బ్రీత్ అవుట్, కింద బ్రీత్ ఇన్. సింగిల్ లెగ్ సరిపోతుంది. ఫోర్స్గా బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. 3, 2, 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ లెగ్, సింగిల్ లెగ్. తల మోకాలు టచ్ అవ్వడానికి ట్రై చేయాలి. పవనముక్తాసన్ గ్యాస్ట్రిక్ కూడా బాగా తగ్గిస్తుంది. మొత్తం ఈ పొట్ట లోపల ఉండే ఆర్గాన్స్ అన్నిటిని బాగా యాక్టివ్ చేస్తుంది. అపాన వాయువుని బయటికి వెళ్ళిపోయేలా చేస్తుంది. 6, లివర్ని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. ప్యాంక్రియాస్ గ్లాండ్ని యాక్టివ్ చేస్తుంది. 5, 4, 3, 2, 1. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. నౌకాసన్. 2 కాళ్ళు కలిపి ఉంచుతూ పైకి. నౌకాసన్ పూర్తిగా కాళ్ళు పైకి, చేతులు పైకి, నడుము పైకి. ఓన్లీ బటక్స్ మీద బ్యాలెన్స్ అవ్వాలి. 3, 2, 1. రిలాక్స్. నడుము నొప్పి ఉంటే కనుక ఓన్లీ కాళ్ళు ఒక్కటే పైకి లేపండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఉత్తాన పాదాసన్ 2 కాళ్ళు పైకి లేపండి. ఇబ్బంది లేకపోతే కనుక నౌకాసన్ ఇంకొకసారి. మొత్తం బాడీ, కాళ్ళు బాడీ పైకి. ఓన్లీ బటక్స్ మీద బ్యాలెన్స్ అవ్వండి. చేతులు బాడీకి టచ్ చేయొద్దు విడివిడిగా. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. పవనముక్తాసన్ సింగిల్ లెగ్ లాస్ట్ రౌండ్. ఆసన స్థితి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి గట్టిగా నొక్కి పెట్టి ఉంచుతూ ఈ థై మజిల్ని పొట్టకి గట్టిగా నొక్కాలి. గట్టిగా ఈ చేతులు కాళ్ళు మధ్యలో కరెక్ట్గా పట్టుకుంటూ ఇలా ఈ మోకాల దగ్గర కాకుండా చేతులు కొంచెం మోకాల కన్నా ఇంకా కిందకి గట్టిగా పట్టుకుని నొక్కండి. ఇలా నొక్కి పెట్టి ఉంచుతూ
తల పైకి లేపి అలా ఉంచడానికి ప్రయత్నించండి. ఆసన స్థితి అలాగే ఉంటూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నెక్ పెయిన్ ఉంటే కనుక ఇలా ఉండొద్దు. 6 5 4 స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. లాస్ట్ రౌండ్. 3 2 1 రిలాక్స్. లెగ్ రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. లాస్ట్ టైం పవన ముక్తాసన్. లాస్ట్ టైం రైట్ లెగ్ చేస్తున్నప్పుడు లివర్ బాగా యాక్టివ్ అవుతుంది. లెగ్ బాగా స్ట్రెచ్, గట్టిగా పొట్టను నొక్కుతూ తలపైకి ఆసన స్థితి. తల మోకాలు టచ్ అవ్వడానికి ట్రై చేయండి. మెడ నొప్పి ఉంటే కనుక తల పైకి లేపొద్దు. కంటిన్యూ. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. లాస్ట్ టైం 6. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 5 4 3 2 1 రిలాక్స్. రిలాక్స్. రివర్స్ పోర్చర్. బార్లా పడుకోండి. రివర్స్ పోర్చర్. రెండు చేతులు పొట్ట కిందకి, రెండు చేతులు ఒక చెయ్యి మీద ఒక చెయ్యి ఉంచుతూ, రెండు చేతులు పొట్ట కిందకి, రెండు చేతులు పొట్ట కిందకి. ఈ చేతులు నాభి కన్నా కొంచెం పైకి, నాభి కన్నా కొంచెం పైకి అలా ఉంటూ, చేతులు పొట్ట కింద ఒక చెయ్యి మీద ఒక చెయ్యి ఉంచుతూ నెమ్మదిగా శలభాసన్. ఫస్ట్ సింగిల్ లెగ్. కింద ఉన్న మోకాలు గ్రౌండ్ టచ్ అవ్వకుండా సింగిల్ లెగ్, ఒక కాలు పైకి. 6 5 4 3 2 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. కింద ఉన్న మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు. రైట్ లెగ్ పైకి. 6 5 4 3 2 1 రిలాక్స్. చేతులు అలాగే ఉంచండి, చేతులు తీయొద్దు. రెండు కాళ్ళు ఒకేసారి శలభాసన్. కొంచెమైనా జస్ట్ ట్రై చేయండి చాలు. కాళ్ళు గాల్లో ఉంటే చాలు, మోకాళ్ళు కొంచెం పైకి అంతే. 6 5 4 3 2 1 రిలాక్స్. చేతులు అలాగే ఉంచండి. లాస్ట్ టైం చేతులు అలాగే ఉంచుతూ తలపైకి, కాళ్ళు కొంచెం పైకి, జస్ట్ పైకి, తల పైకి, చెస్ట్ పైకి. చేతులు పొట్టని పూర్తిగా నొక్కుతూ ఉంటాయి. పొట్ట తగ్గుతుంది. 10 ప్యాంక్రియాస్ గ్లాండ్ బాగా యాక్టివ్ అవుతుంది. 9 లివర్ బాగా యాక్టివ్ అవుతుంది. 8 7 మోకాళ్ళు కొంచెం పైకి. లాస్ట్ టైం 6 5 4 3 2 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. సుఖాసన్. మనకి బాడీలో గ్లూకోజ్ ఫుడ్ ద్వారా మనం ఎక్కువ తీసుకునే గ్లూకోజ్ వల్ల మనకి ఎక్కువైపోతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్
మనం డే మొత్తంలో ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ ద్వారానే మనకి ఎక్కువ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఈ టైప్ ఆఫ్ గ్లూకోజు బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ అవడం వల్ల లేదా తక్కువ అవడం వల్ల కూడా, మీరు బ్రేక్ఫాస్ట్లో అస్సలు గ్లూకోజ్ లేకపోవడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మన బ్రేక్ఫాస్ట్లో గ్లూకోజ్ లేకపోతే కనుక, గ్లూకోజ్ ఉంటేనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అంటే మనం బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్కసారి స్కిప్ చేయడం వల్ల కూడా, బ్రేక్ఫాస్ట్ తినడం మానేస్తే ఆ మానేయడం వల్ల గ్లూకోజ్ అనేది జీరో, గ్లూకోజ్ మనం ఇవ్వం. గ్లూకోజ్ తీసుకుంటేనే ఇన్సులిన్ కూడా రిలీజ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అసలు గ్లూకోజ్ తీసుకోలేదు, ఇన్సులిన్ రిలీజ్ అవ్వలేదు. అలాగే మనం అప్పుడు లంచ్ తీసుకుంటాం, లంచ్లో ఒక్కసారి ఇన్సులిన్ మొత్తం రిలీజ్ అవ్వాలంటే రిలీజ్ అవ్వదు. మనం లంచ్లో తీసుకునే గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇన్సులిన్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మిగిలింది ఎక్కువగా మనకి ఉండిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల బ్రేక్ఫాస్ట్లో పూర్తిగా మానేయకూడదు, అలాగే ఎక్కువ గ్లూకోజ్ కూడా తీసుకోకూడదు. హెవీగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకూడదు, పూర్తిగా మానేయకూడదు. మనం తీసుకునే ప్రతి ఫుడ్లోని ఎంతో కొంత గ్లూకోజ్ ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ మానేయొద్దు. ఖచ్చితంగా 9 లోపల బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం ద్వారా షుగర్ సైక్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సైక్లింగ్ స్టార్ట్ అయితేనే హెల్తీగా ఉంటుంది డే మొత్తం. అందువల్ల డయాబెటీస్కి మెయిన్ బ్రేక్ఫాస్ట్ పర్టికులర్గా ప్రతిరోజు ఒక టైంకి తినడానికి ట్రై చేయండి. సైకిల్ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి. ఆ టైమ్స్ మన డే మొత్తంలో టైమింగ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా, ఫుడ్ టైమింగ్స్ లేకపోవడం వల్ల కూడా ఇన్సులిన్ సైకిల్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వదు. ఈ సైక్లింగ్ కరెక్ట్గా రిలీజ్ అవుతూ ఉంటుంది, కానీ మనం తీసుకునే గ్లూకోజ్ సైకిల్ వేరేగా ఉంటుంది. ఈ 2 సైకిల్స్లు ఈక్వల్గా లేకపోవడం వల్ల మన బాడీలో సెల్స్లోనే గ్లూకోజ్ ఎక్కువ ఉండిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల 2 సైకిల్స్లు ఒకేలా ఉండాలి. ఇన్సులిన్ సైకిల్, మనం తీసుకునే గ్లూకోజ్ సైకిల్, ఈ 2 సైకిల్స్లు వేరువేరుగా ఉంటే మనం తీసుకునే టైమింగ్స్ మారిపోతూ ఉండడం వల్ల మనకి గ్లూకోజ్ ఎక్కువ ఉండిపోయే అవకాశం ఉంటుంది. ప్రాణాయామం, ప్రాణాయామం చేయడం ద్వారా కూడా మనకి డయాబెటీస్ పూర్తి కంట్రోల్లో ఉంటుంది. ఒకసారి భస్త్రికా ప్రాణాయామ, నడు స్ట్రైట్గా పద్మాసనం వేయగలిగితే పద్మాసనం లేదా సుఖాసనం సింగిల్ లెగ్. నడు స్ట్రైట్గా భస్త్రిక చాలా రకాలుగా చేయొచ్చు. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చేస్తే ఇది చేద్దాం. జస్ట్ ఒకేసారి ఒకే స్ట్రోక్లో చెస్ట్కి బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ అవుట్. ఒకేసారి ఒకే స్ట్రోక్లో బ్రీత్ ఇన్ ఫోర్స్గా రావాలి. బ్రీత్ ఇన్ ఒకే స్ట్రోక్లో లోపలికి చెస్ట్కి వెళ్ళాలి, స్టమక్ కాదు. తీసుకుని ఒక 2 సెకండ్స్ గాలి బంధించండి, 2 సెకండ్లు గాలి బంధించి వదిలేయండి. మళ్ళీ అంతే, సేమ్ రిపీట్. జస్ట్ బంధించి జస్ట్ 2 సెకండ్స్ బంధిస్తే చాలు. ఒకే స్ట్రోక్లో బ్రీత్ ఇన్, ఒకే స్ట్రోక్లో బ్రీత్ అవుట్. ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ ఎక్సర్సైజ్. భస్త్రికా ప్రాణాయామ. క్లోజ్ యువర్ ఐస్. బాడీ కదులుతూ ఉండొచ్చు పైకి కిందకి, నో ప్రాబ్లం. ఒకే స్ట్రోక్లో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. కొద్దిసేపు ఆగండి, మళ్ళీ చేద్దాం. ప్రాణాయామం చేయడం ద్వారా మనకి ఆక్సిజన్ ఎక్కువ సెల్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఆక్సిజన్ డే మొత్తంలో ఫుల్గా తీసుకోకపోవడం వల్ల మనకు ఆక్సిజన్ పూర్తి స్థాయిలో మన సెల్కి వెళ్ళదు. మనం ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లడ్ ద్వారా ఆక్సిజన్ పూర్తిగా సెల్స్కి ఎక్కువ అందుతుంది. యోగా చేయడం వల్ల ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది సెల్కి ఎక్కువ చేరే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకొకసారి భస్త్రికా ప్రాణాయామ. నడు స్ట్రైట్గా. ఓకే, స్టార్ట్. సేమ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ. ఒకే స్ట్రోక్లో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ చేయండి. మనకి డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణం ఆక్సిజన్ లేకపోవడం వల్ల కూడా. మన బాడీలో, మన సెల్లో ఫంక్షనింగ్, మన సెల్లో జరిగే జీవక్రియ ఏ విధంగా జరుగుతుందంటే, ఒక గ్లూకోజ్ కణం మన బాడీలోకి ఎంటర్ అయితే కనుక ఆ గ్లూకోజ్ని బర్న్ చేయడానికి
ఆక్సిజన్ కావాలి. మన బాడీలో గ్లూకోజ్ బర్న్ అవ్వాలంటే 6 ఆక్సిజన్ కణాలు, ఒక గ్లూకోజ్ కణాన్ని బర్న్ చేయడానికి 6 ఆక్సిజన్ కణాలు కలిస్తేనే ఆ ప్రక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఆ 6 ఆక్సిజన్ కణాలు ఒక గ్లూకోజ్ కణం కలిసి ఆ గ్లూకోజ్ని బర్న్ చేస్తాయి. బర్న్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని, శక్తిని మనకిస్తాయి. మనం తీసుకునే గ్లూకోజు, మనం తీసుకునే ఆక్సిజన్ను రెండు బ్యాలెన్స్ అవ్వట్లేదు. మనం ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటున్నాం, తక్కువ గాలి తీసుకుంటున్నాం. మనకి ఒక గ్లూకోజ్ కణానికి 6 ఆక్సిజన్ కణాలు కావాలి. ఓకే, రిలాక్స్ రిలాక్స్. కొద్దిసేపు అలాగే ఉంచండి. మనసుని పూర్తిగా కంట్రోల్ చేస్తూ ఉండండి. మనం డే మొత్తంలో తీసుకునే గ్లూకోజ్ కన్నా ఆక్సిజన్ కణాలు తక్కువైపోతున్నాయి. దానివల్ల మనకి డయాబెటీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి 6 కణాలు ఆక్సిజన్ కణాలు ఉంటేనే ఒక గ్లూకోజ్ కణం బర్న్ అవుతుంది. మనకు ఆక్సిజన్ కణాలు బాడీలో తగ్గిపోతూ ఉంటే మనం ఎంత తక్కువ గ్లూకోజ్ తీసుకున్నా, ఏం తీసుకున్నా, ఫుడ్ ఎంత తక్కువ తీసుకున్నా, ఎక్సర్సైజ్ ఎంత చేస్తున్నా డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి రాదు. ఆక్సిజన్ బాడీలో ఎక్కువ ఉంటే కనుక మనం ఎంత గ్లూకోజ్ తీసుకున్నా, ఏమి ఎక్సర్సైజ్ చేయకపోతున్నప్పటికీ డయాబెటీస్ అనేది మనకి త్వరగా రాకుండా ఉంటుంది. అందువల్ల ఆక్సిజన్ ఎక్కువ ఉంటే కనుక డయాబెటీస్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది, ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. అలాగే ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పూర్తిగా పెరుగుతుంది. అలాగే హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ ఎక్కువ ఉండడం వల్లే హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ బాగా పెరగడం వల్ల మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ యొక్క శక్తి తగ్గిపోకుండా ఉంటుంది. మనకు ఒకసారి డయాబెటీస్ వస్తే కనుక బ్లడ్ యొక్క శక్తి తగ్గిపోతుంది. దానివల్ల మిగిలిన అవయవాలన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ రావడానికి, వ్యాధులు రావడానికి అవకాశం వస్తుంది. మెడిటేషన్, కొద్ది సమయం పాటు మనసుని కంట్రోల్ చేయండి. డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణం మానసిక ఆందోళనలు. క్లోజ్ యువర్ ఐస్, 2 కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయండి. మానసిక ఆందోళన వల్లే మనకి డయాబెటీస్ అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. మన డిఎన్ఏలో డయాబెటీస్ వ్యాధి సంబంధించిన లక్షణాలు ఆల్రెడీ ఉంటాయి. ఆ లక్షణాలు అనేవి బయటికి రాకుండా మన యొక్క ఇమ్యూనిటీ పవర్, అలాగే మన యొక్క మైండ్ యొక్క స్టామినా వల్ల అవి ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటాయి. మనం ఎప్పుడైతే మానసికంగా వీక్ అవుతున్నామో అప్పుడు డిఎన్ఏలోంచి నెమ్మదిగా మన సెల్లోకి, డిఎన్ఏ అనేది సెల్ కేంద్రంలో ఉంటుంది, ఆ కేంద్రం నుంచి నెమ్మదిగా ఆ లక్షణాలు అనేవి సెల్లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత నెమ్మదిగా వ్యాధి అనేది మనలోకి వస్తుంది. అందువల్ల వ్యాధి అనేది మనలోనే ఉంటుంది. దాన్ని బయటికి రాకుండా యోగా చేయడం ద్వారా ఎక్కువ సంవత్సరాల పాటు బయటికి రాకుండా మనం ఖచ్చితంగా ఆపగలుగుతాం. 30-40 సంవత్సరాల్లో వచ్చేసే ఆ వ్యాధిని 60-70 సంవత్సరాలు రాకుండా ఉంచగలుగుతాం డిఎన్ఏలో. కానీ మనం ఇంకా త్వరగానే రప్పించేసుకుంటున్నాం. మనం టెన్షన్స్ ఎక్కువ పొందడం వల్ల, మా శారీరకంగా వీక్ అయిపోవడం వల్ల 20-30 సంవత్సరాలకే ఆ డిఎన్ఏలో ఉండే వ్యాధులు అనేవి మనకి బయటకు వచ్చేస్తున్నాయి. నమస్కార పోర్చర్. స్లోగా 3 times ఓంకారం. డీప్ బ్రీత్ ఇన్. Again, deep breathe in. Last time. రఫ్ ఓవర్ హ్యాండ్స్. కొంచెం ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా. అన్ని వేళ్ళు చివర్లో టచ్ అవ్వాలి. వేళ్ళు చివర్లే ముఖ్యమైన, వేలు చివర్లు వదిలేయద్దు. 6, 5, 4, 3, 2, 1. టచ్ యువర్ ఐస్. రిలాక్స్.
యోగా అయిన తర్వాత ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. అలాగే డయాబెటీస్ సంబంధించి బ్రేక్ఫాస్ట్ మానకూడదు. బ్రేక్ఫాస్ట్ లోపల ఎంత ఎక్కువ వీలైతే అంత వాటర్ తీసుకోవాలి. అలాగే ఆక్సిజన్ కణాల సంఖ్య ఎక్కువ పెరగాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ప్రాణాయామం పూర్తిగా చేయాలి. అలాగే ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. వారానికి 5 సార్లైనా ఎక్సర్సైజ్ పూర్తిగా చేయాలి. అలాగే మానసిక ఆందోళన చెందకూడదు. ఇలా చేస్తూ ఉంటే కనుక ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా ఉంటుంది. అలాగే వచ్చిన వాళ్ళు పూర్తి కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. నమస్తే, అందరూ యోగా చేయాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి యోగా ప్రతిరోజు ఆచరించాలి.